19లో ఉంటుంది, నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే జీవించుచున్నవాడు, మరణం లేనివాడు. మరణం అనేది ఆయన జీవితంలో లేదు. ప్రకటన 1లో కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్నారు. ఏమని అంటే, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సజీవులు. ఆయనకు మరణం లేదు. ఇంకా ఆయన జీవించుచున్న దేవుడు. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నానని ప్రభు సెలవిస్తున్నారు. మృతులయ్యారు అంటే ఆయన చనిపోయారు. చనిపోయిన ఆ ప్రభు మరల 3వ దినమున తిరిగి లేచారు. ఆయన్ని కూడా మరణం బంధించి ఉంచాలని ప్రయత్నం అయితే చేసింది. మరణం అంటే ఏంటి? శత్రువు అని 1 కొరింథీలో ఉంటుంది. కడపట నశింపచేయు శత్రువు మరణము. కాబట్టి పేతురు గారు కూడా అంటున్నారు అపోస్తులు 2లో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణముపై జయము పొందిన ఆ దేవుడు నీ సమస్త విషయముల పైన నీకు జయం అనుగ్రహించును గాక.